ఇండియాలో రియల్మీ బ్రాండ్ సక్సెస్ అవడానికి గల కారణం ఇతను. కానీ కంపెనీని వదిలేసి ఏం చేసాడో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇతని పేరు మాధవ్ సేత్. సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ లో చాలా ఎక్స్పీరియన్స్. 2016 లో ఒప్పోలో సేల్స్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. అప్పట్లో ఒప్పోకి ఒక మంచి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ బిజినెసెస్ లో షామీ బ్రాండ్ చాలా బాగా గ్రో అవుతుంది. దీనికి కాంపిటీషన్ ఇవ్వడానికి మాధవ్ సేత్ కైలీతో పార్ట్నర్షిప్ పెట్టుకుని రియల్మీ అనే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ని లాంచ్ చేశాడు. కానీ ఆ టైంలో సామ్సంగ్ ఆఫ్లైన్ లో చాలా పవర్ఫుల్, షామీ ఏమో ఆన్లైన్ లో చాలా పవర్ఫుల్. వీటిని బీట్ చేయడానికి తక్కువ ప్రైజెస్ లోనే హై స్పెసిఫికేషన్స్ ఇస్తూ రియల్మీని ఇండియా మొత్తం ఫేమస్ అయ్యేలా చేశాడు. దీంతో మాధవ్ సేత్ ఏకంగా గ్లోబల్ కే వైస్ ప్రెసిడెంట్, యూరోప్ ఇంకా ఇండియాలో రియల్మీకి సీఈఓగా ప్రమోట్ అయ్యాడు. కానీ ఇక్కడే షాకింగ్ ట్విస్ట్, ఇవన్నీ రిజైన్ చేసి తన సొంతంగా ఒక స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ని బిల్డ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఇండియన్స్ కి డేటా ప్రైవసీ ఉండాలని, అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకూడదని AA+ అనే బ్రాండ్ తో స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేశాడు. కేవలం 30 రోజుల్లో 3 లక్షల ఫోన్లు సేల్ అయ్యాయి. దాంతో ఏకంగా 350 కోట్లు సంపాదించాడు. అంత పెద్ద పొజిషన్ నుంచి రిజైన్ చేసి ఎంతో రిస్క్ తీసుకొని ఓన్ బ్రాండ్ క్రియేట్ చేశాడంటే ఎంతో గ్రేట్ కదా.